Praise the Lord. Today we shall read Psalms 23 verse 4. Even though I walk through the darkest valley, I will fear no evil. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు పాడుకున్నటువంటి పాట ఏమంటున్నాడండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే నా జీవితంలో, నా బ్రతుకులో, నా యొక్క ప్రయాణంలో గాఢాంధకారపు లోయలో ఉంటాయి. చీకటి ఉంటుంది, అంధకారం ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్తాను. అయితే వాటికి భయపడను. ఎందుకంటున్నాడు అంటే అక్కడ నీవు నాకు తోడయ్యుందువు దేవా, నీవు నాతో ఉంటావయ్యా, నాతోనే నడుస్తావయ్యా, నా జీవితంలో ఉంటావయ్యా. పిల్లరా, ఇలాంటి విశ్వాసము, ఇలాంటి అభయం ఉన్నప్పుడు మనం కూడా చెప్పగలము, గాఢాంధకారపు లోయ గుండా నేను వెళ్ళినా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. అమ్మాయ్య, అలాంటి విశ్వాసం ఉందా? అలాంటి నమ్మకం ఉందా? ఉంటే నువ్వెంత ధన్యుడివి, ధన్యురాలవు. దావీదు వలె మనం కూడా అలాంటి నమ్మకంతో, విశ్వాసంతో దేవుణ్ణి వెంబడిద్దాం, ప్రేమిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జయముల దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దావీదు యొక్క జీవితంలో ఆ పాట గల కారణము తను అలాంటి ప్రయాణం గుండా వెళ్ళాడు, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. చక్కని పాట రాసినాడు, అనుభవంతో రాసినాడు. అది మా జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరమైనది. మేము కూడా చెప్పగలము ప్రభువా. ఎప్పుడైతే మీరు మాతో ఉంటారో, మాతో నడుస్తారో, మమ్మల్ని నడిపిస్తారో, మీ చిత్తమును మేము చేస్తామో ప్రభువా, గాఢాంధకారపు లోయ గుండా మేము వెళ్ళినా ఏ అపాయమునకు భయపడము అని చెప్పగలము. అలాంటి విశ్వాసంతో, అలాంటి బలముతో, అలాంటి శక్తితో మా పిల్లలందరినీ బలపరిచి, స్థిరపరిచి మీ నాన్న మహింపరుచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క అపాయం నుంచి, కీడు నుంచి తప్పించి బలపరచమని, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆనందం, సమాధానము ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Psalms 23 and verse 4 reminds us that courage is not the absence of difficulty, but the confidence that God is with us through every challenge. Amen.